How to remember 7 largest countries in the world and what is the place of India. మన వరల్డ్‌లో 7 లార్జెస్ట్ కంట్రీస్‌ని అలాగే ఇండియా యొక్క ప్లేస్‌ని అంటే అది లార్జెస్ట్ కంట్రీస్‌లో ఇండియా అనేది ఎన్నో ప్లేస్‌లో ఉంది అనేది మనము ఈజీగా సింపుల్ ట్రిక్ ద్వారా ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఏం లేదు, ఆ ట్రిక్ ఏంటంటే మన ఒక ఫ్రూట్ నేము మనకి ఫ్రూట్ తెలుసు కదా, ఆలూ బుఖారా అనే ఫ్రూట్ నేమ్ తోటి 7 లార్జెస్ట్ కంట్రీస్‌ని అసెండింగ్ ఆర్డర్‌లోని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. చాలా ఎగ్జామ్స్‌లోని క్రొనాలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ అనేది అడుగుతారు. సో, నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, ఇప్పుడు చాలా సింపుల్ ట్రిక్ ద్వారా తెలిసేసుకుందాం మనం. చూడండి, ఆ 7 కంట్రీస్ ఏంటంటే రష్యా, కెనడా, చైనా, యూఎస్ఏ, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇవి చూడండి, మనకి ఇండియా అనేది 7th లార్జెస్ట్ కంట్రీ. సో, ఇంకా ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మిగిలిన 6 ఈ ఆలూ బుఖారా అనే ఫ్రూట్ నేమ్‌తో ఎలా గుర్తుపెట్టుకోండి చూద్దాము. ఇక్కడ ఆలూ బుఖారా స్పెల్లింగ్ చూడండి. ఇక్కడ ఆస్ట్రేలియా అంటే ఏఎల్యు ఆస్ట్రేలియా, బి అంటే బ్రెజిల్, ఏఎల్యు అంటే ఆస్ట్రేలియా, ఇక్కడ సిహెచ్ యు, బి తర్వాత యు కదా, యు అంటే యుఎస్ఏ, తర్వాత సిహెచ్ అంటే చైనా, తర్వాత సిఏ అంటే కెనడా, తర్వాత ఆర్ఏ అంటే రష్యా. చూసారా, ఆలూ బుఖారా అనే ఫ్రూట్ నేమ్ తోటి మనం 7 లార్జెస్ట్ కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇండియా అనేది 7th ప్లేస్. ఓకే, ఆలూ బుఖారాలో ఏఎల్యు ఆలు అంటే ఆస్ట్రేలియా, బుఖారాలో బి అంటే బ్రెజిల్, యు అంటే యుఎస్ఏ, సిహెచ్ అంటే చైనా, సిఏ అంటే కెనడా, ఆర్ఏ అంటే రష్యా. అసెండింగ్ ఆర్డర్లో మనకి వచ్చిందనమాట. అది రాసుకుందాం ఒకసారి. ఆలూ బుఖారా, ఓకే, బుఖారా, దీని నుంచి ఆలు, బి, యు, సిహెచ్, సిఏ, ఆర్ఏ. 7th అంటే ఇంకా ఇండియా. ఆలు ఇక్కడ కాదు, ఇక్కడ రాయాలి. 7th ప్లేస్ ఇండియా మనకు తెలుసు. ఆలు అంటే ఆస్ట్రేలియా, తర్వాత బి అంటే బ్రెజిల్, యు అంటే యుఎస్ఏ, సి అంటే చైనా, సిఏ అంటే కెనడా, ఆర్ఏ అంటే రష్యా. అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసాయి. అంటే అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు లార్జ్. 7, 6, 5, 4, 3, 2, 1. రష్యా, కెనడా, చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఫామ్లో వచ్చేస్తుంది. కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.